పోలీసులు స్థానికులు అందరూ వెంబడించి ఆ కార్ని పట్టుకున్న తర్వాత ఆ కార్లో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తులను ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఒక్కసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మలతో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ కళ్యాణ్, మరి ఈ కేసుకు సంబంధించి కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మైలాదేవరపల్లి పోలీసులే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా తరలించబోతున్నారు ఈ రోజు అనే సమాచారం కూడా ఉంది. మొత్తానికైతే ఇది పల్లె చెరువు నుండి చాంద్రాయనగుట్ట వైపు వస్తున్నటువంటి దారిలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కారులో ఉన్న వాళ్ళు మద్యం సేవించినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే ఆదివారం కావడంతో కూడా వాళ్ళు మద్యం సేవించి ఎక్కడి నుంచి వస్తున్నారు అని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడైనా పార్టీ చేసుకున్నారా, ఒకవేళ వాళ్ళు మద్యం సేవించారా లేకపోతే గంజాయి ఏమన్నా తీసుకున్నారా అనే స్థాయిలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైన కూడా నిఘా పెట్టారు. అదే కాకుండా వాళ్ళు దాదాపు 1 నుంచి 150 స్పీడ్ లో ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళు మద్యం మత్తులోనే కారు నడిపినట్టుగా గుర్తించారు. కాబట్టి ఇంకొక విషయము, ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు